చికెన్ కర్రీ చేయటం ఇంత సింపులా అని డెఫినెట్గా అనుకుంటారు ఈ వీడియో మొత్తం చూసారంటే. మరి అంత సింపుల్ ప్రాసెస్లో ఈ చికెన్ కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు చూసేయండి. దీనికోసం ముందుగా ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న 1 kg చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 కప్పు ఉల్లిపాయ పేస్ట్, 1/2 కప్పు టమాటా పేస్ట్ వేసుకుని ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా అన్ని కూడా ముక్కలకి బాగా పట్టేట్టు కలిపేసుకుని ఒక 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని 3 గంటల నూనె వేసుకుని ఇందులోకి 2 పచ్చిమిరపకాయల ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ మొత్తం కూడా వేసేసి చక్కగా ఇలా ఒకసారి పైకి కిందికి కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 50% కుక్ చేసుకోవాలి. 50% ఉడికిన తర్వాత మూత తీసేసి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. గ్రేవీ మొత్తం కూడా ఇలా దగ్గరికి అయిపోయి ముక్క మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.